హలో అండి, అందరికీ నమస్తే. మా ఇంటి దగ్గరలోనే ఒక అర్ధ కిలోమీటర్ ఉంటుంది అయ్యప్ప స్వామి గుడి. కొత్తగా కడుతున్నారండి. నేను ఫస్ట్ కూడా ఒక 1 ఇయర్ ముందు వీడియో అయితే తీశాను. చాలా బాగుంటుంది. చాలా ప్రశాంతమైన వాతావరణము, హడావిడి గజిబిజి లేకుండా ఎక్కువ గుడి అయితే ఫేమస్. అయ్యప్ప స్వాములకి చాలా ఫేమస్ అండి. ఇప్పుడైతే చిన్న గుడి ఉంది, చాలా పెద్దది కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. విగ్రహం కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా చిన్నదిగా పెట్టారు, ఇంకా పెద్దదిగా పెడతారనమాట. అందరూ స్వాములే ఉంటారండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడు మధ్యాహ్నం, పొద్దున, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు అయితే చాలా చక్కగా ఎవరో ఒకరు అన్నదానం చేస్తూ ఉంటారు. ఇలా ఒకరోజు మా ఫ్రెండ్ వాళ్ళైతే చేశారు. మమ్మల్ని కూడా పిలిచారు అక్కడికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకున్నాము. అలాగే సేవ చేసినట్టు కూడా చాలా సంతోషం అనిపించింది. వాళ్ళకు కూడా చాలాసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నాము. నేను మా ఫ్రెండ్స్ అందరం వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత భోజనాలు కూడా వాళ్ళే పెట్టించారు. చాలా చక్కగా భోజనాలు పెట్టించారు. హ్యాపీగా తిని వచ్చినామన్నమాట. అక్కడే 3:30-4 వరకు గుడి మొత్తం చూసి అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. ఎక్కడో ఒక కొండ మీద ఉన్నట్టు ఉందన్నమాట. పొద్దున్నే వెళ్తే మధ్యాహ్నం వరకు కూడా చూడడానికి టైం సరిపోదు, అంత ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ ఫ్రెండ్స్ అయితే పూస్తూ ఉన్నారు. పసుపు కుంకుమ వేసిన తర్వాత అక్షంతులు భోజనాలు పెట్టేస్తున్నారండి. నాకు ఆకులు ఇవ్వమని అడుగుతున్నారు. మనము స్వాములు అన్నం తిన్న తర్వాత ఆకులు ఎత్తడం చాలా అదృష్టము. ఆ ఆకులు తీయడానికి కోసమే చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఎప్పుడైనా ఒక ఖాళీ ప్లేస్ అక్కడ ఉంది, పూజలు చేసుకోవడానికి అరేంజ్మెంట్ చేసుకున్నారు. అక్కడే కూర్చుంటారు. చూసారా, కొత్తగా అయితే స్టార్ట్ అవుతుంది గుడి. ఒక 900-1000 మంది కూడా ఉండింటారండి. అంతమంది అయితే అక్కడ వస్తూ ఉంటారు. పూజలన్నీ రాయచోటి మొత్తము ఒక వీరభద్ర స్వామి గుడిలో, తర్వాత ఇక్కడ గుట్ట మీద చేసుకుంటూ ఉంటారు. వీరబ్రహ్మయ్య స్వామి గుడి కూడా చాలా చక్కగా కట్టారండి. మా ఊర్లో అయితే ఫస్ట్ అదే అన్నమాట. తర్వాత అయ్యప్ప స్వామి గుడి ఉంది, అమ్మవారు ఉన్నారు. దేవుళ్ళందరూ అక్కడే చిన్న చిన్న గుళ్ళలాగా చాలా ప్రశాంతంగా కట్టారు. మాకు చాలా సంతోషం అనిపించింది. అక్కడికి వెళ్ళి భోజనం చేసి స్వాముల ఆశీర్వాదం తీసుకోవడం చాలా సంతోషం అనిపించిందండి మాకైతే. అందరూ వడ్డించడము, అక్కడే వంట మనుషులు ఉంటారు. ఇదేనండి విగ్రహం నేను చెప్పింది. బయట నుంచి తెచ్చివ్వడం అలా ఉండదన్నమాట. అక్కడే చేసి అక్కడే స్వాములందరికీ వడ్డిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.